కేసు పెట్టి పోలీస్ స్టేషన్ లో కొట్టి ఉమ్, మళ్ళీ తెలుగుదేశం కార్యాలయం మీద దాడి చేశారు. ఉమ్, అప్పుడు తెలుగుదేశం ఏమో సమర్థించుకుంది, ఇంత అరాచకమా, ఇంత దుర్మార్గమా, విధ్వంసం అంటే ఇది, అరాచకవాదులు అంది. అంతే తప్పించి మావాడు తప్పు మాట్లాడాడు, ఆ తప్పుకి మేము సారీ అన్నారా? అనలేదు. ఉమ్, ఉమ్, ఆ తిట్లను నెత్తినేసుకొచ్చారు, ఉమ్, దాడుల్ని మాత్రం వ్యతిరేకించారు. అవును. ఆ, కాలచక్రం గిర్రం తిరిగింది, గవర్నమెంట్ మారింది. ఉమ్, మారగానే విధ్వంసం అనేది ఎట్లుంటుందో వాళ్ళు చూపించారు వీళ్ళకి, ఉమ్, ఇప్పటికీ చూపిస్తున్నారు. వరుస పెట్టి కొడుతున్నారు, పగల కొడుతున్నారు, చంపేశారు కొంతమందిని. అరాచకమే జరిగింది, ఇంకా కొనసాగుతూ ఉంది. అందులో ఇది ఈ కోణం ఒకటి. ఇప్పుడు అంబటి రాంబాబు తిట్టాడు, లంకొడకాన్ని తిట్టింది తప్పని మనమే కదా మాట్లాడింది. అవును. అట్లాగే జోగి రమేష్ మాట్లాడిన దాంట్లో విమర్శ తప్పించి అది దూషణ నేను, అంటే దూషణ, అది లోకేష్ గారు దుర్భాష కాదు, అవును. అంటే బూతు కాదు, అది ఉమ్, దూషణ అంతవరకు ఓకే. ఇదైతే కాదు, బూతు కాదు. అతను ఇదైతే బూతే. ఈయన మాట్లాడింది బూతు, ఉమ్, ఆయన దుర్భాషలాడాడు. దుర్భాషలు అయితే కనుక వీళ్ళు అసలు జగన్ని నిరంతరం మాట్లాడేది అదే కదా, సైకోగాడు, రాక్షసుడు. రాక్షసుడు అన్న ఒక పద్ధతి, సైకోగాడు, ఇలాంటి పదాలన్నీ మాట్లాడతారు జగన్ని. అవును. కాబట్టి అప్పుడు వీళ్ళు దుర్భాషలే కదా ఆడుతుంది. అసెంబ్లీలోనే అన్నారుగా బాలకృష్ణ, దుర్భాషకి దుర్భాష అక్కడ. సైకోగాడు. దుర్భాష తప్పు అనుకుంటే కనుక ఇద్దరు మాట్లాడకూడదు, అది కూర్చొని మాట్లాడుకోవాలి. అది జరగట్లా.